అప్పుడప్పుడు ఇట్లా బయటకు రండి, ఎంత మంచిగా ఉంది వెదరు, సరౌండింగ్ వాటర్. ఈ ఐలాండ్కి ఎలా వెళ్ళాలో చూద్దాం రండి. ఫస్ట్ ఇటు సైడ్ వెళ్తే వేములవాడ, మనం రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే నాంపల్లి కరీంనగర్ రోడ్డు, శభాష్పల్లి బ్రిడ్జ్. మనం ఇప్పుడు వెళ్ళాల్సింది అక్కడ మిడిల్లో ఉంది కదా టెంపుల్, ఆ టెంపుల్కి మనం వెళ్తాం బోట్లో. గంగాధర రోడ్ సైడ్ లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. బ్రిడ్జ్ దాటంగానే ఇమీడియట్గా లెఫ్ట్ వస్తుంది. సో ఇక్కడ చిన్న హనుమంతుని విగ్రహం ఉంది కదా, హనుమంతుని విగ్రహం నుండి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ రోడ్ కనిపిస్తుంది, మట్టి రోడ్డు. మట్టి రోడ్ అయినా కూడా మెయింటెనెన్స్ బాగానే ఉంది, గుంతలు లేదు, స్మూత్గా ఉంది. ఆహా, పచ్చని పొలాలు, ఇటు మొక్కజొన్న ఉంది, ఇటు వరేస్తున్నారు అనుకుంటా లెఫ్ట్ సైడ్. ఇక్కడ నుండి వాటర్ స్టార్ట్ అయిపోయినాయి. వాటర్స్ కూడా ఇస్తున్నాయి లోపల నుండి. చాలా అంటే చాలా బాగుంది వెదర్, ఈ లొకేషన్ వ్యూస్ కూడా. వన్ సైడ్ వాటర్, ఇంకొక సైడ్ పొలాలు. ఐ థింక్ బోటింగ్ ఉండే ఉంటుంది, ఎందుకంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. అమ్మయ్య, బోటింగ్ ఉంటుందో అని కొద్దిగా భయపడ్డాం. ఎస్, బోటింగ్ ఉంది. అక్కడ పార్క్ చేసి మనం ఆ బోట్లో అక్కడి వరకు వెళ్ళాలి. అది ఇప్పుడు ఐలాండ్ అయిపోయింది, చిన్నపాటి ఐలాండ్ అది ఇప్పుడు. సో పార్కింగ్ ఇక్కడ లాస్ట్. ఇక్కడ చెట్టు కింద పెట్టేద్దాం, ఇక్కడ బోటింగ్లో వెళ్ళాలి. వెళ్తుందా? ఓకే ఓకే. ఎంత బైక్కి? లేదు, బైక్ పార్కింగ్కి కాదా? ఓకే ఓకే ఓకే. బోటింగ్కి 150 అప్ అండ్ డౌన్ కదా? ఓకే. బోటింగ్కి పర్ హెడ్ 150 తీసుకొస్తారు. సో ఇక్కడైతే బోటింగ్ ఎక్కి ఆ బోట్ అలా తీసుకెళ్తుంది ఆల్ ద వే. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, టెంపుల్. 150 రూపాయలు. 150. ఓకే. అందరికి ఒకటేనా, ఏజ్ని బట్టా? చిన్నోళ్ళకి, చైల్డ్. ఓకే. 5 years లోపు వాళ్ళకి లేదా? నార్మల్గా ఎంతమంది వస్తున్నారు పర్ డే? పర్ డే అంటే ఆదివారం బేస్తవారం ఎక్కువ. అంటే మొన్న బేస్తవారం 218 మెంబర్స్. ఓకే. ఇప్పటి వరకు 100 మెంబర్స్. గవర్నమెంట్ అండర్టేకింగ్ నడుస్తుంది బోటింగ్. ఓకే, కంప్లీట్ ఇప్పుడు గవర్నమెంట్ అండర్ బోటింగ్. ఓకే, తెలంగాణ టూరిజం. నైస్. మార్నింగ్ 8:30 నుంచి. టైమింగ్స్ ఏంటన్నా? పొద్దున 8 పబ్లిక్ వచ్చే వరకు మధ్యాహ్నం 2, 3, 4. ఓకే. ఈవినింగ్ ఉండదు, ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు. పబ్లిక్ ఉంటే 5 వరకు కంటిన్యూ. ఓకే. బోట్ అయితే వచ్చింది అక్కడ, మళ్ళీ ఇంకొక రౌండ్. ఇప్పుడు ఈ రౌండ్లో మేము వెళ్తాం. ఇక్కడ యూపీఐ కూడా అవైలబుల్ ఉంది. క్యాష్ ఇంత క్యాష్, లేదంటే యూపీఐ అయినా నో ప్రాబ్లం. మనం ఒక రౌండ్లో వెళ్ళేటప్పుడు వెళ్ళేసి రిటర్న్లో అంటే కొద్దిసేపు అక్కడ ఉంటే బోటు వెళ్తూ వస్తూ ఉంటుంది. మనం అక్కడ ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు. ఎంతసేపు అంటే మరీ ఈవినింగ్ వరకు కాదు, లాస్ట్ 2 వరకు ఉంటుందంట రిటర్న్ బోటు. అప్పటి వరకు ఉండేసి రిటర్న్ రావచ్చు. ఇక్కడ ఎక్కడానికైతే ఒకటి సేఫ్టీ ఉంది, ప్రొవైడ్ చేసారు. స్పీడ్ బోట్ కూడా ఉంది. స్పీడ్ బోట్ సపరేట్ ఛార్జ్ అనుకుంటా. దీనికి ఈ బోట్కి అయితే 150. చాలా బాగుంది లొకేషన్.
వాటర్, పొలాలు. జాకెట్ కూడా ఉంది. మీరు ఎవరు వచ్చినా లైఫ్ జాకెట్ అయితే ఖచ్చితంగా వేసుకోరు, ఇగ్నోర్ చేయకండి. వాళ్ళు కూడా లైఫ్ జాకెట్ ఖచ్చితంగా వేసుకున్న తర్వాతనే స్టార్ట్ చేస్తారు బోటు. మీకు ఎంత స్విమ్మింగ్ వచ్చినా కూడా లైఫ్ జాకెట్ మ్యాండేటరీ బోట్ ఎక్కినప్పుడు. బోట్ స్టార్ట్ అవుతుంది. ఓకే, బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆహా, వెదర్ బాగుంది, చల్లగా. బోట్ జర్నీ ఫ్యామిలీతోనైతే ఖచ్చితంగా రండి. ఇక్కడ సిరిసిల్ల సరౌండింగ్ కరీంనగర్ దగ్గర ఉన్న వాళ్ళు అయితే, లాంగ్ ఉన్న వాళ్ళు కూడా వెమ్లవాడకి వస్తే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. టెంపుల్ అయితే అది ఇక్కడ మీకు కనిపిస్తుంది, అది నాంపల్లి గుట్ట. ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది నాంపల్లి గుట్ట. ఇది వచ్చేసి మనం ఇప్పుడు వెళ్ళే టెంపుల్ ఐలాండ్. ఒకప్పుడు ఇదంతా నార్మల్ ల్యాండ్ లాగా ఉండేది. డ్యామ్ కట్టిన తర్వాత బ్యాక్ వాటర్స్ మొత్తం ఫిల్ అయిపోయి టెంపుల్ అయితే మొత్తం టెంపుల్ ఇది గుట్టలా ఉంది కాబట్టి ఇక్కడ ఐలాండ్ లాగా ఉండిపోయింది. రిమైనింగ్ సరౌండింగ్ మొత్తం వాటర్స్తో నిండిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది శభాష్పల్లి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ నుండే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. డైలీ ఎన్ని రౌండ్స్ వేస్తారన్నా? 10. ఎట్లా ఇప్పుడు అక్కడ డ్రాప్ చేసి మీరు మళ్ళీ వెళ్తారు, మేము అక్కడ ఉండి రిటర్న్లో రావచ్చు. ఓకే, ఇక్కడ రిటర్న్లో వచ్చే వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు బోట్ కోసం. ఆహా, చాలా ప్రశాంతంగా సైలెంట్. మీకు ఆ బ్యాక్గ్రౌండ్లో పక్షుల సౌండ్లు వినిపిస్తున్నాయా? క్యాంపింగ్ అలో లేదనుకుంటా. ఇఫ్ క్యాంపింగ్ అలో ఉంటే మంచిగా క్యాంప్ వేసుకొని 1 డే నైట్ ఇక్కడే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వెళ్ళచ్చు. బట్ వీళ్ళు అలో చేస్తున్నారు లేదో తెలీదు. ఓకే, సో మొత్తానికి ఇక్కడ రీచ్ అయినాం. ఇక్కడ మధ్యలోకి వచ్చిన తర్వాత బోటింగ్ పాయింట్. సరౌండింగ్ మొత్తం వాటరే ఉంటుంది. ఇది టెంపుల్కి దారి. సో ఇదంతా టెంపుల్ ఏరియా కాబట్టి చెప్పులు ఇక్కడ ఇప్పేద్దాం. చెప్పులు, షూస్ ఏమన్నా ఇక్కడ ఇప్పేసి పైకి వెళ్ళాలి. దత్త వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది టెంపుల్ ప్రాంగణం. ఇక్కడ మనకు అభిషేకం చేయడానికి కూడా అవకాశం ఉంది. ఈ దత్త వెంకటేశ్వర స్వామి ఆలయం. శరణాగతి దత్తాత్రేయ స్వామి రాహుశయనంగా ఉన్నారు. అందులో సృష్టి లయాకర్త బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా, ముగ్గురు స్వరూపంగా దత్తాత్రేయుడు. ఏ భగవంతునికి నమస్కారం చేసినా ముగ్గురికి నమస్కారం చేసినటువంటి భావన కలుగుతుంది. అందులో ఈ కలియుగం లోపట వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది కలియుగంలో ఉన్నటువంటి మానవులందరూ ఏదో యొక్క గ్రహంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు దోషాలు కానీ కష్టాలన్నీ వెళ్ళి మంచిగా సుఖంగా ఆనందంగా ఉండటానికి తగినటువంటి కోరికలు తొందరగా నెరవేర్చేటువంటి స్వామి దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఇక్కడ. అది రాహు శయన రూపంగా ఉన్నాడు.
అంటే పాము ఆకారం తోకారం, రాహు కేతు స్వరూపం అన్నట్టు. ఆ స్వామి అనుగ్రహంతో వచ్చే భక్తులందరూ కూడా అతి విషయంగా ఆనందంగా భగవంతుని అనుగ్రహం పొందుతున్నారు. మరియు ప్రక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కూడా అలాంటి సనాతనమూర్తి స్వామి. ఆయన కూడా ఈ కలియుగానికి వెంకటేశ్వర స్వామి అనే భావన చేత ఆ స్వామిని కూడా దర్శించినటువంటి వాళ్ళు ఉంటున్నారు. పరిపూర్ణమైన అనుగ్రహంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి నిత్యము. ఇక్కడ చుట్టూ నీళ్లు ఉన్నాయి, మధ్యలో దేవాలయం, గ్రామం వరదవెల్లి, మండలం బోయినపల్లి, సిరిసిల్ల జిల్లా ఇది. మరియు బోటులో రావడానికి ఏర్పాటు చేసినారు బండి సంజయ్ గారు. ఇంకా ఏంటంటే వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నారు అన్నట్టు ఇది ఈ విషయం. తెలంగాణ టూరిజం వాళ్ళతోటి బోట్ నడపవలసి వస్తుంది, వాళ్ళు నడుపుతున్నారు. వచ్చిన భక్తులు కూడా ప్రతి పౌర్ణమి కూడా ఎంత 500 కానీ 1000 మంది రాని భోజనాలు ఉచితంగా చేస్తారు. ఎక్కువ మంది భక్తులు చాలామంది సెలవు అని ఆదివారం ఎక్కువ వస్తారు. మరియు గురువారం శ్రేష్టమైన రోజు, తిథి దత్తాత్రేయునికి గురువారం శ్రేష్టం కనుక భక్తులు వస్తారు. ప్రతిరోజు కూడా 8 నుంచి 12, 1 గంట వరకు కూడా భక్తులు వస్తున్నారు. వాళ్ళ అవసరంగా కూడా మేము కూడా ఆచార్యులము ఇక్కడ ఉంటున్నాం. అది విషయం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ భవంతు. థ్యాంక్ యూ సో మచ్. శతనామావళి అయిపోయింది. తర్వాత నైవేద్యము స్వామివారికి. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ కింద మేడి చెట్టు కూడా ఉంది. కిందికి దిగడానికి ప్లేస్ ఉంది, మంచి వ్యూ కూడా ఉంది. ఫిష్లు కూడా అండి మంచిగా అనిపిస్తున్నాయి వాటర్లో. ఇక్కడ చూడ చేపలు మొత్తం మంచిగా పైనకి వచ్చి ఆడుకుంటున్నాయి. అప్పుడప్పుడు ఇట్లా బయటకు రండి, ఎంత మంచిగా ఉంది వెదరు, సరౌండింగ్ వాటర్. ఇప్పుడు దత్తాత్రేయ స్వామికి అయితే ఆరతి కార్యక్రమం జరుగుతుంది. దత్తాత్రేయ రావుశయన దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్థల పురాణం ఏంటిది, ఇక్కడ ఎట్లా అవతరించారు స్వామివారు అంటే, గత 500 సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి ఒక అవధూత అఖండమైనటువంటి తపస్సు చేశాడు ఇక్కడ ఈ గుట్ట మీద 500 సంవత్సరాల క్రితం. చేస్తే ఆయనకున్నటువంటి రాహుగ్రహ, కేతుగ్రహ, కాలసర్ప దోషాలు, నవగ్రహ బాధలు అన్నీ తొలగించడానికై ఈ సర్పరూపంలో దర్శనమిచ్చాడు స్వామివారు దత్తాత్రేయుడు. మన భారతదేశంలోనే ఎక్కడ కూడా ఇటువంటి క్షేత్రం లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు దత్తక్షేత్రం. ఇటువంటి క్షేత్రం ఇక్కడ మాత్రమే ఈ రూపంలో ఉన్నారు స్వామివారు. కాబట్టి ఇక్కడ స్వామివారు ఇదే రూపంలో కనిపించి సర్పరూపంలో మరి శిలగా మారిపోయాడు, రాయిగా మారిపోయాడు, శిలగా విగ్రహంగా మారిపోయాడు, పవలించిండు, శయనించిండు. కాబట్టి రావు శయన దత్తుడు అనేటువంటి పేరు వచ్చింది. మరి ఇది ఎవరో ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహం కాదు, సనాతనమైనటువంటి మూర్తి ఈ రావుశయన దత్తాత్రేయ స్వామి వారు. ఇక్కడికి మన దేశంలో చాలా రాష్ట్రాల నుండి ఇక్కడికి వస్తారు స్వామివారు. వారి కళలో కనిపించి ఇక్కడ ఉన్నాను కూడా చెప్తున్నారట, వాళ్ళు చెప్తున్నారు భక్తులు మాకు. నేను ఈ రూపంలో ఈ గుట్ట మీద పవలించి ఉన్నా, వచ్చి దర్శనం చేసుకోమని ఒక భక్తురాలకు చెప్తే ఆమె వచ్చింది, ఇక్కడికి వచ్చి మాకు చెప్పింది ఆమె. కాబట్టి విశేషమైనటువంటి మహత్యం ఉన్నటువంటి స్వామివారు మన రావుశయన దత్తాత్రేయ స్వామివారు. ఇక్కడికి చాలా రాష్ట్రాల నుండి, చాలా జిల్లాల నుండి, అనేక ప్రాంతాల నుండి వేలాదిగా
భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా గురువారము, ఆదివారము, మంగళవారము, పౌర్ణిమ రోజులలో ఇక్కడ స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, ప్రతి పౌర్ణిమకు సత్యనారాయణ స్వామి వ్రతాలు, విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమాలు, మంగళహారతి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం, ఆదివారం, మరి గురువారం రోజున ఇక్కడ ఎవరైతే ముడుపు కట్టడం ఇక్కడ ప్రత్యేకత. స్వామివారు ఒక భక్తునికి సంకల్పం కలిగితే కట్టుకున్నాడు మొదటిసారి, ఆయన కోరిక నెరవేరింది. అప్పటి నుండి చాలామంది వేలాదిగా భక్తులు వస్తూ ఉన్నారు. ఇక్కడ ముడుపు కట్టుకుంటే తప్పకుండా సంవత్సరంలో మనం ఏదైతే పని అనుకున్నామో అది శీఘ్రంగా నెరవేరేటువంటి క్షేత్రమే మన వరద హస్తములతో ఉన్నాడు కనుక ఇక్కడ రావుశైల దత్తాత్రేయ స్వామి వారు విశేషమైన మహత్యాన్ని చూపిస్తున్నాడు. రిటర్న్లో అయితే మళ్ళీ కొద్దిసేపు బోట్ కోసం వెయిట్ చేయాలి, ఎందుకంటే బోట్ వెళ్తూ వస్తూ ఉంటుంది కదా. సో మేమైతే ఇంకా నెక్స్ట్ బోట్ కోసం వెయిట్ చేసి రిటర్న్ అయితే వెళ్తున్నాం. ఈ బోట్ జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా నా ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. వీడియో కనుక నచ్చుండే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి. యా, సీ యూ విత్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.